వరంగల్ ములుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ నూతన సంవత్సరాన్ని ఆధ్యాత్మికంగా ఆరంభించడానికి భక్తులతో కిటకిటలాడింది. హరే రామ హరే కృష్ణ నామస్మరణ మధ్య భక్తులు ప్రత్యేక పూజలు సేవల్లో పాల్గొని శాంతిని కోరుకున్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ నూతన సంవత్సర వేడుకలు విశేషంగా నిర్వహించబడినాయి. భక్తులు హారతులు, భజనలు, కీర్తనలతో ఆలయ పరిసరాలను భక్తి పరిమళాలతో నింపారు. శ్రీకృష్ణుని దర్శనంతో భక్తులు తమకు శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కోరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపాయి. హరే కృష్ణ. నేను వరంగల్ ఇస్కాన్ టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాను. సో మన మందిరంలో శ్రీ విగ్రహాలు వచ్చేసి పూరిలో ఉన్న జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర, శ్రీ రాధా నీలమాధవ్, శ్రీ గౌరనితాయ్ అంటే కృష్ణ బలరాములే ఒక భక్తులుగా వచ్చిన స్వరూపం ఇక్కడ కలియుగం. సో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మార్గం ఉంది, భగవంతుడు చేరుకునే మార్గం. సో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు మనకు ఒక 5039 సంవత్సరాల క్రితం ఒక భక్తులాగా వచ్చేసి మనకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాంశం మనకు ఒక మంత్రం ఇచ్చారు. ఇదే మహామంత్ర అంటారు దీన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దీని అర్థం వచ్చేసి అంటే హరే అంటే ఏంటిది? భగవద్ యొక్క పూర్తి అసింత శక్తి. కృష్ణ అంటే సర్వాకర్షుడు, రామ అంటే పరమానందం. ఎప్పుడైతే ఈ దివ్యమైన నామాన్ని మనం శ్రవణం చేస్తూ స్మరణ చేయడం వల్ల భగవంతుడు శబ్ద రూపంలో మన హృదయంలో వెళ్ళేసి మనలో ఉన్న కల్మషాలు ఏంటి అవి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలను తీసేసి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తారు. ఎప్పుడైతే మనం సత్వగుణంలో ఉంటామో భగవంతుడి చైతన్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సో మనకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. వాటి యొక్క సారాంశము మనకు శీల ప్రభుపాద్ వారు ఒక ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని సంస్థాపించి ప్రతి మానవాల్ని భగవంతుని కనెక్ట్ చేసే విధంగా ఒక రూపకల్పన చేసి ప్రపంచవ్యాప్తంగా మన కృష్ణ మనకు ఏదైతే కురుక్షేత్రంలో బోధించారో దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆచరణ చేసి తను కూడా ఒక భక్తులుగా తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మన సనాతన ధర్మాన్ని ప్రతి దేశం యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఆచరణీయంగా ఉండి ఈ జన్మ మృత్యు జరావేదకి వెళ్ళి బయటపడిపోతున్నారు. శాస్త్రాలు ఏవైతే చెప్తున్నారో దాన్ని మనం ఆచరణ చేయడం వల్ల మనం ఈ జన్మ మృత్యు జరావేదకి వెళ్ళి మనం బయటపడేసి కృష్ణుడు ఈజీగా చేరుకోగలుగుతాం. సో మనకు భగవద్గీత అనేది స్వయంగా కృష్ణుడే చెప్పాడు. సో దాన్ని మన జీవితంలో ఆచరణ చేయడం. శ్రీమద్ భాగవతం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడము, భగవతత్వాన్ని తెలుసుకొని భగవంతుడు చేరుకునే మార్గము. సో అట్లా రామాయణము, అన్ని పురాణాలు, వేదాలు ఉన్నాయి. సో మన మందిరంలో ప్రతిరోజు 6:45 నుంచి 7 గంటల వరకు మనకు శ్రీమద్ భాగవతము ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. ఆన్లైన్లో జూమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రతిరోజు సండే అంటే ప్రతి ఆదివారం ఇక్కడ సండే 8 o'clock నుంచి 1 గంటన్నర సేపు ఐదారు భగవద్గీత కానీ భాగవతం కానీ ఇక్కడ చర్చ జరుగుతుంది. వచ్చిన భక్తులకి ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు. సో ప్రతి ఒక్కరు ఈ కృష్ణ చైతన్య మార్గంలో వచ్చేసి వారి జీవితాలను తెలుసుకొని వారు మంచి మార్గంలో ఉండి ఈ జన్మ వృత్తి జరావేదకి వెళ్ళి బయటపడి భగవంతుడు చేరుకునే మార్గానికి మనకు శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులని చెప్తున్నాయి. దాన్ని మన జీవితంలో ఆచరణ చేసి ప్రతి ఒక్కరూ ఆ కృష్ణతత్వాన్ని నేర్చుకొని మన జీవితాలని హ్యాపీగా, సంతోషంగా గడుపుతాం. శాశ్వతమైన ఆనందం ఎక్కడ ఉండదంటే మనం భగవంతుడు చేరుకున్నప్పుడు ఈ శాశ్వతమైన ఆనందం ఉంటుంది. ఇది భౌతిక ప్రపంచంలో అందరికీ దుఃఖాలే ఉన్నాయి. సో జన్మ మృత్యు జరావ్యాధి దీని నుంచి బయటపడాలంటే ఆ గోలోకానికి వెళ్ళాలండి. సో ఈ భౌతిక ప్రపంచం దాటినప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం. హరే కృష్ణ. సో మనకు 4 యుగాలు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మార్గం ఉంది. సో సత్య, త్రేత, ద్వాపర, కలియుగం. సో మనమందరం కలియుగంలో ఉన్నాం. సో కలియుగంలో మనం ఏం చేయాలి, ఇంతకుముందు యుగాలు వాళ్ళు ఏం చేశారని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వారి యొక్క పార్షదులు మనకు ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేసి మనకు మంత్రం ఇచ్చారని చెప్పాను కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి. ఇది ఒక ఉపనిషత్తులకు వెళ్ళి ఒక మంత్ర. సో సత్యయుగంలో ఏం చేసేవాళ్ళంటే 1000 సంవత్సరాలు ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళ జీవితకాలం 1,00,000 సంవత్సరాలు ఉండేవాళ్ళు. సో త్రేతాయుగంలో ఏం చేశారు, వాళ్ళు యజ్ఞ యాగాలు చేసేవాళ్ళు. వాళ్ళ జీవితకాలం 10,000 సంవత్సరాలు. ద్వాపరయుగంకి వచ్చేస్తే వాళ్ళు 1000 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు గుడులు కట్టించి విగ్రహారాధన చేయడం వాళ్ళు భగవంతుడు చేరుకున్నారు. సో కలియుగంలో ఇవన్నీ మనకు సాధ్యపడది కాదు కాబట్టి కేవలం భగవంతుడు నామరూపంలో ఉన్నారు. కలియుగంలో భగవంతుడి నామానికి భగవంతుడు అక్కడ ఉన్న విగ్రహాలకు ఎటువంటి తేడా లేదు. అంటే శాస్త్రాలు ఏం చెప్తారంటే భగవంతుడు కలియుగంలో నామరూపంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం వల్ల మన హృదయం అనేది పవిత్రమైపోతుంది. ఈ అడ్షడ్ వర్గాలను ఈజీగా జయించేసి మన భగవంతుడు ఈజీగా చేరుకోగలుగుతాం. సో కలియుగంలో ఇది తప్ప వేరే మార్గంలో చెప్పేసి మనకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, మన శాస్త్రాలు, ఆచార్యులు అందరూ చెప్పారు కాబట్టి దాన్ని మన జీవితంలో ఆచరణ చేసి మనం హ్యాపీగా గోలోకానికి వెళ్దాం. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. దీనికి ఎటువంటి కండిషన్స్ లేదు. కండిషన్ ఏంటంటే మన శ్రవణం చేయడం, స్మరణ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతకు మించిన వేరే మార్గం లేదు.